గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని వైసీపీ కొత్తగా అభివృద్ధిని మరిచి వెన్నుపోటు దినం నిర్వహించేందుకు సిద్ధమవటం హాస్యాస్పదమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక బుచ్చి మున్సిపాలిటీలోని 12, 16 వార్డుల్లో 2 కోట్లతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డుకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 4వ వార్డులో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం బుచ్చినగర్ పంచాయతీలో ఐ లవ్ యూ బుచ్చిరెడ్డిపాలెం బోర్డును కూడా ఆవిష్కరించారు. గత ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన పాలనతో పాటు అభివృద్ధి శూన్యమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమం 2 గాడిన పెడుతున్నామన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు నివాస స్థలాల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. మన రోడ్డు గురించి ఇప్పుడే శాసన చెప్పాడు. ఈ రోడ్డు 20 సంవత్సరాల నుంచి మట్టి తోడడమే గాని ఏ రోజు రోడ్డు వేసింది లేదు అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇన్ని ఇళ్లున్న ఈ రోడ్డుని ఇక్కడ ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, ఎన్నో రకాల ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు అన్ని కూడా ఉన్నాయి ఈ దారిలో. కానీ ఎందుకే లేదో మనకు అర్థం కాదు. ఇలాంటి రోడ్డు మనం ఈ రోజు 2 కోట్ల రూపాయలతో ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 2 కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫండ్స్ ద్వారా ఈ సీసీ రోడ్ ని మనం ఈ రోజు వేసుకుంటున్నాం. ఇది ఏదో ఒక రకంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలైంది ఇప్పటి వరకు. 24 నెలల్లో మనం మొట్టమొదటగా చెప్పింది, మేము అధికారంలోకి వస్తే మీకు మెగా డిఎస్సి మీద తొలి సంతకం పెడతామని చెప్పాం. ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం. ఆ మెగా డిఎస్సి మీద తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. గత 9 నెలల క్రితం 16,000 మందికి అమరావతిలో పిలిచి కుటుంబ సభ్యులతో సహా వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టుకొని మనం వాళ్ళ పరిజ్ఞానంతో వాళ్ళు ఉత్తీర్ణైన ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సి అనేది అందించడం జరిగింది. 20 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని బుచ్చిరెడ్డిపాలెం అంటే బుచ్చిరెడ్డిపాలెంలో నాకు ఒక అనుబంధం ఉంది. పక్కనే మా ఊరు తిరుమెర్ల. బట్ ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారికి అక్కడ ఉన్నటువంటి మా తాతగారు పెద్ద తాత అవుతారో చిన్న తాత అవుతారో నాకు తెలియదు. కానీ మా తాత నేను 3వ క్లాస్ వరకు తిరుమలలో చదువుకున్నా. పోతా చూసేవాడిని రోడ్లు. అప్పట్లో మట్టి రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు అంటే ఉంది మట్టి రోడ్డు. దాదాపు 3వ క్లాసు అంటే 50 సంవత్సరాల క్రితం. కానీ దానికి ఈరోజు 20 సంవత్సరాలుగా మోక్షం తెచ్చింది మా సోదరి. నిజంగా ఫస్ట్ పోటీ చేసినప్పుడు మరి ఈ నియోజకవర్గం తిరుగుతుందా, అంత యాక్టివ్గా ఉంటుందా అని అనుకున్నాను నేను కూడా ఒకడిని అందరిలాగా. ఈరోజు ఆమెతో మేము పరిగెట్టలేకపోతున్నాం, ఆమెతో మాట్లాడలేకపోతున్నాం. మరి అనుభవం లేదు, కొత్తగా వచ్చింది అంటే కోట్లలో నుంచి వచ్చింది. చాలా మంది అనుకుంటారు వచ్చింది కోటీశ్వరాలు వచ్చింది మాకు కనపడద్దని. మరి ఈరోజు చూస్తుంటే ప్రతి పేదవాడిని పలకరిస్తుంది. ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే చూశాను నేను.